దుర్గము మన ప్రభువే. మంది కృతజ్ఞత స్తోత్రముతో రాజు సన్నిధికి బుధము. సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే. ప్రభువే మహాదేవుండు, ఘన మహాత్మ్యము గలరాజు. భూమ్యాకాశపు లోయలను భూధర శిఖరము రాయనవి. రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బాసురేగడి విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ, స్థిరనిధి దాతలు కీర్తిశేషులు ఏరువ ప్రకాష్ రెడ్డి, కీర్తిశేషులు శౌరీలమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న సిస్టర్ ఏరువ ఫాతిమా సిఎస్ఏకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని పెంటారెడ్డి, మత్యాస్ రెడ్డి, అన్నమ్మ, ఏరువ రాయపరెడ్డి శౌరీలు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం నందికొట్కూరు విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ, స్థిరనిధి దాతలు స్వర్గీయ డాక్టర్ వేల్పుల అంతయ్య గారి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు మరియు వేల్పుల ఆరోగ్యమ్మ, వేల్పుల వెరోనికమ్మ, సిస్టర్ యోహాన్న మరియా, డాక్టర్ బాలస్వామి, డాక్టర్ బాలయ్య, మేరమ్మ, అంతమ్మ, మరియమ్మ, ఫాతిమా, డాక్టర్ యేసుదాసు, మేసా జేమ్స్, మేసా కనకమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని జోసెఫ్ కెనడీ, నిర్మల, అంతోని స్నేహిత్, హిమవర్షిణి కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం రామచంద్రాపురం విచారణ, దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ, స్థిరనిధి దాతలు వి సుబ్బారెడ్డి, ప్రణయ్ జోసెఫ్ రెడ్డి, కీర్తిశేషులు శ్రీమతి పైరెడ్డి నిర్మలమేరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. బెంగుళూరు అగ్రపీఠం డి జాన్ బోస్కో మరియు ఏరువ టేక్లమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు శాంతి సమాధానములు చనిపోయిన ఆత్మలకు ఉత్తరించు స్థల ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం రెడ్డిపాలెం విచారణ, కీర్తిశేషులు అంబటి శౌరెడ్డి గారి 5వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ అంబటి రోజమ్మ, జోసెఫ్ మెరెడ్డి, స్వాతి, మేధ, మియా, గాయం విజయ్, జ్యోతి, కెవిన్ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం గూడూరు విచారణ, 50వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న సింగారెడ్డి రాయపురెడ్డి రాణి దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మరియు దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం ఫాతిమానగర్ విచారణ,
వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న దుగ్గింపూడి జోజిరెడ్డి రెజీనమ్మ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దుగ్గింపూడి విజయభాస్కర్, ప్రతిభ, రితిక్, సునీల్, స్వర్ణ, రోనిత్ మరియు గాలి అనురాగ్, నమ్రత కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కూకట్పల్లి విచారణ. వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న దుగ్గింపూడి విజయభాస్కర్, ప్రతిభా దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దుగ్గింపూడి రితిక్, జోజిరెడ్డి, రెజీనమ్మ, సునీల్, స్వర్ణ, రోనిత్, పోతిరెడ్డి శ్రీవారెడ్డి, సెలీనా మరియు గాలి అనురాగ్, నమ్రత కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసన వంగమర్తి విచారణ. పెంటారెడ్డి రఫేల్ రెడ్డి, విక్టోరియా రాణి 45వ వివాహ వార్షికోత్సవం సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని మరియు ఫాదర్ రంజిత్ రెడ్డి చేపట్టిన పనిలో దేవుడు తోడుగా ఉండాలని కోరుతూ ఫాదర్ రంజిత్ రెడ్డి, పెంటారెడ్డి జోసఫ్ రెడ్డి, అనుష, బాల మన్విత్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం నందిగామ విచారణ. కీర్తిశేషులు మేదర లక్ష్మీ గారి 10వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని రామారావు, అను, రవితేజ, పవన్ తేజ, సంధ్య, కీర్తి, లియోన్, రాజమ్మ, రత్నమ్మ మరియు కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ. పెంటారెడ్డి శౌరీలమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ప్రకాష్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారో, ఈరోజు మనం గమనించినట్లయితే మన యొక్క జ్ఞాన అహం వల్ల చాలాసార్లు ఆధ్యాత్మిక విషయాలు, ఆధ్యాత్మిక సత్యాలను గ్రహించలేకపోతూ ఉంటాం. ఎందుకంటే మనలోని అహం దాన్ని ఆపివేస్తుంది. కానీ దానికి భిన్నంగా మనలో ఉన్నటువంటి వినమ్రత వల్ల, లేదా నాకు తెలియదు అనేటువంటి ఆ భావన ద్వారా మనం ఎన్నో సత్యాలు తెలుసుకోవచ్చు. మరి ఈరోజు మనం పునీత పౌలు అన్యులకి బోధిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ అన్యులు మాకు తెలియని దేవుణ్ణి మేము ఆరాధిస్తున్నాము అనేటువంటి సందర్భాన్ని తీసుకొని ఆ ప్రజలకు దేవుని యొక్క జ్ఞానాన్ని, సత్యాన్ని బోధించాడు పౌలు గారు. కాబట్టి మనలో కూడా ఇలాంటి వినమ్రత ఉండాలి. మనల్ని మనం తగ్గించుకోవాలి. అప్పుడే ఈ యొక్క దైవ జ్ఞానం, ఆ దైవ సత్యాలు మనం నేర్చుకోగలుగుతాం. కాబట్టి ఈ యొక్క విషయాలను గ్రహిస్తూ ఈ పూజలో పాల్గొనే ముందు మన యొక్క పాపాలను ఒప్పుకొని దేవుని యొక్క క్షమాపణ వేడుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనిచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ కుమారుని తల్లిని మాకు కూడా తల్లిగా నుండా కరుణించితివి. మేము లోకరక్షణము కొరకు పశ్చాత్తాప క్రియల యందును ప్రార్థనల యందును పట్టుదల కలిగి ఉండి క్రీస్తు రాజ్యమును లోకమంతటా వ్యాపింపజేయుటకు ఎల్లప్పుడూ కృషి చేయునట్లు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మీరిప్పుడు ఆరాధించుచున్న ఆ తెలియని దేవుని గురించి నేను మీకు ప్రకటించుచున్నాను. మొదటి పట్టణము అపోస్తల కార్యములు 17వ అధ్యాయము
15వ వచనం, 22 నుంచి 34 మరియు 18వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో పౌలుని తీసుకుని పోవారు ఏథెన్సు వరకును అతని వెంట వెళ్ళిరి. పిమ్మట సిలాసు తిమోతిలు సాధ్యమైనంత త్వరలో తనను చేరవలనని పౌలు ఆజ్ఞాపించగా ఆ ఉత్తర్వులతో వారు వెనుదిరిగి బెరియాను చేరిరి. అప్పుడు పౌలు అరియోసగు అను సభ ఎదుట నిలబడి, ఏథెన్సు పౌరులారా, మీరు మిక్కిలి భక్తి వల్లని నాకు తోచుచున్నది. ఏలైనా నేను మీ నగరంలో నడిచిపోయినప్పుడు మీ పూజా స్థలమును చూచితిని. తెలియని దేవునికు అని వ్రాయబడి ఉన్న ఒక బలిపీఠం నేను అందు చూచితిని. కనుక మీరిప్పుడు ఆరాధించుచున్న ఆ తెలియని దేవుని గురించి నేను మీకు ప్రకటించుచున్నాను. ఈ ప్రపంచమును దానిలోని సమస్తమును సృష్టించిన దేవుడే పరలోకమునకు భూలోకమునకు ప్రభువు. ఆయన మానవ నిర్మితమైన ఆలయంలో నివసింపడు. ప్రజలందరకు జీవమును శ్వాసను సమస్తమును ఇచ్చు ఆయన మానవుల చేతులతో సేవింపబడువాడు కాదు. ఒక పురుషుని నుండి ఆయన అన్ని జాతుల జనులను కలిగించి భూలోకమంతటా వారిని నివసింపచేసెను. ఆయన ముందుగానే వారి వారి కాల పరిమితములను వారి వారి నివసించే స్థలముల సరిహద్దులను స్థిరపరచెను. వారు ఆయన కొరకు అన్ని ప్రక్కలను వెదికి ఆయనను కనుగొనుటకై ఆయన ఇట్లు చేసెను. అయినను దేవుడు నిజముగా మనలో ఏ ఒక్కరికి దూరముగా లేడు. ఏలైనా ఆయన యందే మనము జీవించుచు సంచరించుచున్నాము, ఉనికిని కలిగి ఉన్నాము. మీలో కొందరు కవులు చెప్పినట్లుగా మనమును ఆయన బిడ్డలమే. దేవుని బిడ్డలమైన మనము దైవ స్వభావమును మనుషుల కల్పనా కౌశలము వలన మలచబడిన బంగారంతో కానీ వెండితో కానీ పోల్చవచ్చునని భావింపరాదు. మానవులు అజ్ఞానులుగా ఉన్న కాలంలో దేవుడు వాని గురించి పట్టించుకొనలేదు. కానీ ఇప్పుడు ఎల్లడలా ప్రజలందరూ హృదయ పరివర్తన చెందవాలని ఆజ్ఞాపించుచున్నాడు. ఏలైనా ఆయన ఎన్నుకొని ఉన్న ఒక మనుష్యుని మూలమున ప్రపంచమునంతటిని నీతి ప్రకారం తీర్పు చేటుకు ఒక రోజున నిర్ణయించి ఉన్నాడు. ఆయన ఆ మనిషిని మృతులలో నుండి లేపుట ద్వారా ఈ విషయంను గూర్చి అందరికను దృఢపరచెను అని పలికెను. పౌలు చెప్పిన మృతుల పునరుత్థానం గురించి విన్నప్పుడు కొందరు అతనిని ఎగతాళి చేసిరి. కానీ కొందరు ఈ విషయమును మరలా వినవలనని కోరుచున్నాము అనిరి. తర్వాత పౌలు వారిని వీడి వెళ్ళిపోయాను. కొందరు అతడు చెప్పినది విని విశ్వసించి అతని పక్షమును చేరిరి. వారిలో అరియోగబస్సులోని సభ్యుడైన డయోనేసియస్ను, డెమరీసు అను పేరు గల స్త్రీయును మరికొందరును కలరు. తర్వాత పౌలు ఏథెన్సును వీడి కొరింథు నగరముకు వెళ్ళెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ భూమాకాశములు భూమి ఆకాశములు మీ మహిమతో నిండి ఉన్నవి. మీ మహిమతో నిండి ఉన్నవి. ప్రభువుని స్తుతింపుడు. మహోన్నతన స్థనమున వసించు వార్లారా, ఆకాశం నుండి మీరు ప్రభువుని స్తుతింపుడు. ప్రభు దూతలారా, మీరందరూ ఆయనను స్తుతింపుడు. ప్రభువు సైన్యములారా, మీరందరూ ఆయనను స్తుతింపుడు. అందరూ భూమాకాశములు భూమి ఆకాశములు మీ మహిమతో నిండి ఉన్నవి. మీ మహిమతో నిండి ఉన్నవి. రాజులు, జాతులు, అధిపతులు, సమస్త పాలకులు, యువతీ యువకులు, వృద్ధులు, బాలబాలికలు అందరూ ప్రభునామను స్తుతింతురుగాక. అందరూ భూమాకాశములు భూమి ఆకాశములు మీ మహిమతో నిండి ఉన్నవి. మీ మహిమతో నిండి ఉన్నవి. ఆయన నామము అన్నిటికంటేనూ గొప్పది. ఆయన మహిమ భూమాకాశములు మించినది. అందరూ భూమాకాశములు భూమి ఆకాశములు మీ మహిమతో నిండి ఉన్నవి. మీ మహిమతో నిండి ఉన్నవి. ఆయన తన ప్రజలకు అభ్యుదయము ప్రసాదించెను కనుక ఆయన ప్రజలెల్లరను, ఆయనకు ప్రీతిపాత్రులైన ఇజ్రాయేల్ ఎల్లరను ఆయనను స్తుతింతురు. అందరూ భూమాకాశములు భూమి ఆకాశములు మీ మహిమతో నిండి ఉన్నవి. మీ మహిమతో నిండి ఉన్నవి. భావాలతో సరికొత్త రాగాలతో సంకీర్తనలతో సంగీత ధ్వనులతో కొత్త భావాలతో సరికొత్త రాగాలతో
సంకీర్తనలతో సంగీత ధ్వనులతో నిండు భక్తితో క్రీస్తు దేవుని కొలువగరండి, ఆరాధించండి. నిండు భక్తితో క్రీస్తు దేవుని కొలువగరండి, ఆరాధించండి. కృత భావాలతో సరికృత రాగాలతో సంకీర్తనలతో సంగీత ధ్వనులతో నా హృదయ స్పందన, నా జీవన గాథ, నా హృదయ స్పందన, నా జీవన గాథ, నా మానస మందిరం నా ప్రియమైన యేసువే, నా మానస మందిరం నా ప్రియమైన యేసువే. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 16వ అధ్యాయము 12వ వచనం నుండి 15వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, నేను మీకు అనేక విషయములు చెప్పవలసి ఉన్నది, కానీ ఇప్పుడు మీరు వాణ్ణి భరింపలేరు. ఆయన సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్ములను సంపూర్ణ సత్యమునకు నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక తాను వినిన దాన్నే బోధించును. జరగబో విషయములను మీకు తెలియజేయును. ఆయన నన్ను మహిమపరచును. ఏలైనా ఆయన నాకున్న దాన్ని, నా నుండి గైకొనిన దాన్ని మీకు తెలియజేయునని చెప్పి తిని. తండ్రికి ఉన్నదంతయు నాది, అందుచేత నా నుండి గైకొని మీకు తెలియజేయును అని చెప్పి తిని. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆత్మ వచ్చినప్పుడు మనకు సత్యాన్ని బోధిస్తుంది. సంపూర్ణ సత్యం మనకు గ్రహింపబడుతుంది. మరి ఈ సంపూర్ణ సత్యం అంటే ఏమిటి అని మనం తెలుసుకోవాలంటే నేటి మొదటి పట్టణం అపోస్తుల కార్యంలోనికి వెళ్ళాలి. అపోస్తుల కార్యం మనకు చక్కగా అర్థం కావాలి అంటే, నేటి మొదటి పట్టణం మనకు చక్కగా అర్థం కావాలి అంటే కొన్ని మనకు ఆ చరిత్ర తెలుసుకోవాలి. ఆ యొక్క ప్రాంతాల యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవాలి. ఈరోజు మనం గమనించినట్లయితే ఏథెన్సు అనేటువంటి ప్రాంతం వింటూ ఉన్నాం. రెండవదిగా ఏరియోపగూస్ అనేటువంటి రెండవ ప్రాంతం గురించి వింటున్నాం. తర్వాత అక్కడ బలిపీఠాలు ఉన్నాయి. ఆ బలిపీఠం మీద రాసినటువంటి పదాలు, తెలియని దేవునకు మా యొక్క అర్చన చేస్తూ ఉన్నాం, తెలియబడని దేవునకు మేము ఆరాధిస్తున్నాము అనేటువంటి పదాలు ఆ పీఠాల మీద ఉండేటివి. ఇవన్నీ కూడా తెలుసుకుంటేనే నేటి ధ్యానాంశం మనకు చక్కగా అర్థమవుతుంది. మొట్టమొదటిగా ప్రియ సహోదరి సహోదరులారా, ఏథెన్స్ నగరం. ఈ ఏథెన్స్ నగరం అనగానే మనకు తత్వశాస్త్రజ్ఞులు మనకు గుర్తుకు రావాలి. ఫిలాసఫర్స్, వాళ్ళే ప్లేటో, సోక్రటీస్ అలాంటి వారు. ఈ యొక్క ప్రాంతంలో జ్ఞాన నిధి, ఎంతో తత్వశాస్త్రాన్ని కనుగొన్నటువంటి ఈ ప్రాంతం. అంటే ఇక్కడున్న వాళ్ళు చాలా తెలివిమంతులు, జ్ఞానవంతులు. తర్వాత ఈ యొక్క జ్ఞానాన్ని అన్వేషించేవాళ్ళు. ఇలాంటి ప్రాంతంలో వారు నిజదేవుని కనుక్కోలేకపోయారు.
జ్ఞానం మీదనే శ్రద్ధ వహించారే కానీ ఆ మతం, దేవుడు అనేటువంటి ఆ జ్ఞానాన్ని పొందలేకపోయారు. అయితే ఇక్కడ పౌలు గారు ఏరియోపగూస్ అనేటువంటి ఆ ప్రాంతం, దాన్నే మనం సుప్రీం కోర్ట్ ఆఫ్ ఏథెన్స్, ఆ ఏథెన్స్ నగరానికి అది ఒక కోర్ట్. కాబట్టి అక్కడ ఒకే ఒక క్రైస్తవుడు అయినటువంటి పౌలు అన్యులైనటువంటి వారందరికీ కూడా బోధిస్తున్నాడు. ఎంత గొప్ప విషయం చూడండి. ఆయన ఆ ప్రాంతమంతా తిరిగాడు. తిరిగినప్పుడు కొన్ని బలిపీఠాల మీద తెలియని దేవునకు అని రాయబడ్డది, లేదా తెలియబడని దేవునకు. ఇక్కడ వాళ్ళు తెలుసుకోలేదా, లేక వాళ్ళకి ఎవరు బోధించలేదా? నేను అనుకున్న విధంగా వాళ్ళకి ఎవరు కూడా బోధించలేదు. కాబట్టి తెలియని దేవునికి, తెలియబడని దేవునికి మా యొక్క అర్చన, మా యొక్క పూజలు, ఆరాధన అని ఆ బలులు అర్పించేవారు. కాబట్టి ఎందుకు ఈ విధంగా రాశారు అని మనం తెలుసుకోవాలంటే, ఆ కాలంలో కరువులు, వరదలు, తర్వాత అంటు రోగాలు, అంటు వ్యాధులు, తెగలు ఇవన్నీ కూడా వచ్చాయి. వారు ఎందుకు వచ్చాయి, ఎందుకు ఇంతమంది చనిపోతున్నారు అని తెలియదు. ఇదేదో దేవుని శాపం అనుకున్నారు, మరి ఏ దేవుడని కూడా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ యొక్క సాంప్రదాయం ఏమిటి అంటే, ఒక నల్ల గొర్రె, తెల్ల గొర్రెను తీసుకెళ్ళాలి. అది నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఎక్కడ కూలబడుతుందో, ఇంకా శక్తి లేక ఆగుతుందో అక్కడ ఆ గొర్రెను వధించాలి. అయితే వధించాలి అంటే అక్కడ ఒక పీఠం ఉండాలి, బలిపీఠం ఉండాలి. బలిపీఠం ఉంటే అక్కడిని దాని మీద వధించవచ్చు. లేదా ఏ బలిపీఠం కనిపించబోతే ఒక నూతన బలిపీఠాన్ని కట్టి ఆ బలిపీఠం మీద ఈ యొక్క వధించేవాళ్ళు ఈ నల్ల తర్వాత తెల్ల గొర్రెను. తర్వాత ఆ పీఠం మీద రాసేవాళ్ళు తెలియని దేవునకు. అంటే ఏ దేవుడు ఈ యొక్క విపత్తులు పంపించాడని తెలియదు కాబట్టి తెలియని దేవునకు అన్నారు. కాబట్టి ఈ యొక్క సన్నివేశం పౌలు గారు తీసుకున్నారు. తెలియని దేవునికి అని రాయబడ్డది మీ పీఠాల మీద. అయితే మీకు తెలియదు కాబట్టి నేను తెలియజేస్తాను. దేవుడు మీకు తెలియదు కాబట్టి నేను మీకు ఆ తెలివిని ఇస్తాను, దైవ జ్ఞానాన్ని ఇస్తాను అనే సందర్భాన్ని తీసుకొని ఆ అన్యులకు బోధించనారంభించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం ఆ ఏథెన్స్ వాసులని మనం నిజంగా వారి యొక్క మనస్సును మనం మెచ్చుకోవాలి. కొన్నిసార్లు మనలో ఏముంటుంది, తెలియని విషయం తెలిసినట్టుగా నటిస్తూ ఉంటాం. అలాంటి వారికి ఎవరు కూడా చెప్పలేరు. కొన్నిసార్లు మనకు తెలుసు అని అంటాం, అది నిజాయితీ. కొన్నిసార్లు తెలియదు అంటాం, తెలియదు అనేది కూడా నిజాయితీ. కాబట్టి అది ఒక వినమ్రత వల్ల, మనల్ని మనం తగ్గించుకోవటం తత్వం వల్ల మనం తెలుసుకోవాలి అనేటువంటి ఆశను మనం వ్యక్తపరుస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఏథెన్స్ ప్రజలు కూడా మాకు తెలియదయ్యా, మాకు బోధించు అనే విధంగా తెలియని దేవునకు అని అన్నారు. కాబట్టి ఈ యొక్క సందర్భాన్ని తీసుకొని పౌలు గారు ఆ ప్రజలకు బోధించాడు. అందుకే 1 కొరింథీయులు 9వ అధ్యాయము 22వ వచనంలో చూస్తే అందరికీ అన్నీ అవుతాను అన్నారు. ఆ విధంగా తెలియని ఆ దేవుని తెలుసుకున్నటువంటి ఆ అన్య ప్రజలకి దేవుని గురించి బోధిస్తున్నాడు, వాళ్ళకి జ్ఞానాన్ని ఇస్తున్నాడు. కాబట్టి మనం 3 నిజాలు తెలుసుకోవాలి. ఆ 3 నిజాలు ఏంటి అంటే, ప్రతి మానవునికి మతం అనేది అవసరం, దేవుడు అవసరం. రెండవదిగా ప్రతి మానవుడు దేవుని తెలుసుకోవాలనేటువంటి ఆరాటం ఉంటుంది. మరి మూడవదిగా ఈ దేవుని తెలుసుకోవటంలో అది అణిచివేయబడుతుంది. ఆ జ్ఞానాన్ని ఏంటిది, వేరే వస్తువులను, వేరే విగ్రహాలను ఆరాధించటం వల్ల ఈ యొక్క జ్ఞానం అనేది అణిచివేయబడుతుంది. కాబట్టి ఈ 3 సత్యాలు ప్రతి మానవుల్లో ఉంటాయి. కాబట్టి ఈరోజు ఆ సువార్త చెప్పినట్టుగా మీకు ఆత్మ సత్యాన్ని నేర్పిస్తుంది, సంపూర్ణ సత్యాన్ని మీకు బోధిస్తుంది అని. అందుకే
అగస్తీను వారు అంటారు, మీకోసం మమ్ము సృష్టించుకున్నావు దేవా, నిన్ను చేరకపోతే మాలో అలజడి, మిమ్మల్ని చేరటంలోనే సంపూర్ణ తృప్తి అని అంటారు. అలాగే అగస్తీను వారు అంటారు, ఎక్కడైతే సత్యం ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు, దైవం ఉంటుంది. సత్యం అంటేనే దైవం అని అగస్తీను వారు అంటున్నారు. అలాంటి సత్యం ఈరోజు ఆత్మశక్తి మనకు బోధిస్తూ ఉంది ప్రియ సహోదరి సహోదరులారా. మరి ఆ సత్యం అంటే ఏంటి అంటే క్రీస్తు ప్రభువే. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం, నేనే మార్గము సత్యము జీవం. చూడండి, క్రీస్తు ప్రభువే సత్యం. ఆ సత్యాన్ని పవిత్రాత్మ సంపూర్ణంగా బోధించడానికి మనకు వస్తుంది. కాబట్టి అలాంటి సత్యమే పౌలు గారు అన్యులకు బోధించారు. మరి ఈరోజు మనం అలాంటి సత్యాన్ని తెలుసుకోవాలంటే మనల్ని మనం తగ్గించుకోవాలి, మనల్ని మనం వినమ్రులుగా గావించుకోవాలి. మన యొక్క అహం వల్ల, మన యొక్క తెలివి జ్ఞానం అనేటువంటి అహం ఎక్కువ ఉంది అని అనుకుంటే, విర్రవీగుతుంటే మనకు ఈ యొక్క దైవ జ్ఞానం రాదు. మరి దేవుడు కూడా మనలోనికి చొచ్చుకొని ఆ సత్యాల్ని బోధించలేరు. కాబట్టి మనల్ని మనం వినమ్రులుగా చేసుకోవాలి, తగ్గించుకోవాలి. తర్వాత తగ్గించుకున్నప్పుడే మనం మన యొక్క స్థితిని దేవునికి తెలియజేస్తే ఆ దేవుడు మనకు ఆ సంపూర్ణ సత్యాన్ని బోధిస్తారు. కాబట్టి ఆ ఆత్మశక్తి మనందరూ కూడా ఆ సత్యాన్ని బోధిస్తుంది. ఆ సత్యం అంటే క్రీస్తు ప్రభు గురించి మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనల్ని మనం వినమ్రగా చేసుకొని ఆ సత్యం, ఆ దేవుని తెలుసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. దయగల మా తండ్రి ప్రభు సర్వేశ్వర, ఈరోజు ప్రత్యేక విధంగా మా పాపు గారిని, మేత్రాన్లను, గురువులను, కన్యాశ్రీలను, ఉపదేశులందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. వారే ప్రాంతంలో అయితే మీ స్వార్థను బోధిస్తూ ఉన్నారు, దైవ రాజ్యం నిర్మిస్తూ ఉన్నారు, వారందరిని కూడా కాచి కాపాడమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ఈరోజు దివ్యవాణి టీవీ సభ్యులందరినీ కూడా వారి పనితీరును మీకు అర్పిస్తూ ఉన్నాను. ప్రభువా, వారు చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నాన్ని ఎప్పుడు కూడా ఆదరించి ఆశీర్వదించండి. అదేవిధంగా దివ్యవాణి అభివృద్ధి కోసమై ఎందరో ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా సహాయం చేస్తున్నారు. ఆ బిడ్డల్ని, ఆ కుటుంబాలని ఆశీర్వదించండి. అదేవిధంగా తమ యొక్క ఉద్దేశాలకై పూజలు పెట్టించి వారిని కూడా ప్రత్యేక విధంగా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ఈరోజు మాకు ధ్యానం అనేటువంటి జ్ఞానం ఇచ్చినందుకు మీకు వందనాలు. మరి ముఖ్యంగా ప్రభువా, ఆ సంపూర్ణ సత్యం ఆత్మ మాకు బోధిస్తుంది అని, ఆ సత్యం మీరే అని మాకు తెలియజేసి ఉన్నారు. కాబట్టి మాలో వినమ్రత కలిగి మేము ఎప్పుడు కూడా మీ యొక్క సత్యాన్ని తెలుసుకునేటువంటి అన్వేషణలో ఉండి, ఆ అన్వేషణ ద్వారా మేము ఆ సంపూర్ణ జ్ఞానాన్ని పొందే విధంగా మాకు అనుగ్రహాలు దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని మీకు అర్పిస్తూ ఉన్నాను. భార్య భర్తలను ఆశీర్వదించండి, వారికి కలిగినటువంటి పిల్లలను దీవించండి. అదేవిధంగా వృద్ధాప్యంలో ఉన్నవారికి శక్తిని, బలాన్ని ఇవ్వండి. అనారోగ్యంలో ఉన్నవారికి ఆరోగ్యాన్ని ప్రసాదించండి. ఎవరైతే ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారో వారికి తోడై ఉండండి. మరి ముఖ్యంగా పడకకే నిమిత్తమై జీవనాన్ని సాగిస్తున్న వారికి శక్తిని, బలాన్ని ఇవ్వమని ఈ మనవులన్నీ మన్నాదుడైన యేసు పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమాత్ముడు యేసయ్యకు అర్పింతు పుష్పాంజలి. పరమేశుడు నా స్వామికి అర్పింతు
అర్పింతు ప్రేమాంజలి. పరమాత్ముడు యేసయ్యకు అర్పింతు పుష్పాంజలి. పరమేశుడు నా స్వామికి అర్పింతు ప్రేమాంజలి. నా హృదయనే పీఠముగా పదిలపరచితి, స్వీకరించగా ఆశ్రయించితి. నా హృదయనే పీఠముగా పదిలపరచితి, స్వీకరించగా ఆశ్రయించితి. పరమాత్ముడు యేసయ్యకు అర్పింతు పుష్పాంజలి. పరమేశుడు నా స్వామికి అర్పింతు ప్రేమాంజలి. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి లభిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, ఈ పవిత్ర కార్య నిర్వహణ ద్వారా నీ దివ్య జీవమందు మాకు భాగమును దయచేయుచున్నావు. నీవు తెలియజేయు సత్యములను మేము గ్రహించి నీకు యోగ్యమైన జీవితములను జీవించున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. క్రీస్తు తన శరీర బలి అర్పణము ద్వారా పూర్వపు బలులను శిలువ బలి యందు పరిపూర్ణము గావించెను. మా రక్షణార్థము అతడు తనను తాను నీకు అర్పించుకొని ఒక యాజకునిగాను బలిపీఠముగాను గొర్రెపిల్లగాను ప్రదర్శించుకొనెను. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల దళములను నీ మహిమను నిరతము కీర్తించుట ఎట్లనగా, ధనాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు
జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకునము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణ చేయుము. ఉత్తాన మగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుము. వారిని మీద ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయ చూపి దేవుని కనితెలుగు మరి మాతతోనూ, ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చినటువంటి పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక మీ శ్రేష్ఠ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించెడు వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసన చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
మాంధకారము అణచివేయును ఈ భోజనం, ప్రభు భోజనం అనురాగపు ఈ భోజనం, అనుదిన బలి భోజనం. గోధుమ రొట్టెను అందుకొని ద్రాక్షారసమును తీసుకొని గోధుమ రొట్టెను అందుకొని ద్రాక్షారసమును తీసుకొని, ఇది నా దేహము గైకొనుడి, ఇది నా రుధిరము త్రాగుడని, ఇది నా దేహము గైకొనుడి, ఇది నా రుధిరము త్రాగుడని నుడివెను మన ప్రభు కడరాత్రి, నుడివెను మన ప్రభు కడరాత్రి, అనురాగపు ఈ భోజనం, అనుదిన బలి భోజనం, అనురాగపు ఈ భోజనం, అనుదిన బలి భోజనం, అనుదిన బలి భోజనం. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్టు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్టు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వినదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడవాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి చేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, కనికరించి నీ ప్రజలకు సమీపమున నుండమని నిన్ను బ్రతిమాలుచున్నాము. స్వర్గపు ఆహారంతో సంతృప్తి చెందిన మేము మా పూర్వ పాపపు స్థితిని విస్మరించి నూతన జీవమును జీవించినట్లు కృపజోపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము సదాకాలము దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఫాతిమా జపమాల రాణి పాపులన్ కాపాడరావమ్మా. ఓ ఫాతిమా జపమాల రాణి పాపులన్ కాపాడరావమ్మా. దైవ మాటలు దూరమాయి దేవదూషణలెక్కువాయి, దైవ మాటలు దూరమాయి దేవదూషణలెక్కువాయి, ధరణిలో మమ్ము కరుణి కావమ్మా. ఓ ఫాతిమా జపమాల రాజ్ఞి పాపుల
పాపులన్ కాపాడరావమ్మా. నీదు మాటలు మరిచినాము, నీదు సేవలు మానినాము. నీదు మాటలు మరిచినాము, నీదు సేవలు మానినాము. సమాధానం మాకు లేదమ్మా. ఓ ఫాతిమా జపమాల రాణి, పాపులన్